జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా 4 మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లింపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా 2 అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి ఐజీ అమోల్ వి హోమ్కార్ తెలిపారు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా 4 మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లింపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా 2 అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి ఐజీ అమోల్ వి హోమ్కార్ తెలిపారు. ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ సింగ్భూమ్ చెందినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులకు మరియు జవాన్లకు ఈ రోజు ఉదయం నుండి కూడా భారీ ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క ఎదురుకాల్పులు అంటే వీళ్ళు జవాన్లు భద్రతా బలగాలు ఈ యొక్క మావోయిస్టుల కోసం గాలింపు జరిగేటువంటి ప్రాంత సమయంలో ఈ యొక్క మావోయిస్టులు ఎదుర్కొనడం ఇరు వర్గాల మధ్య అంటే భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే అక్కడ ఆయుధాలు కావచ్చు, మందుగుండు సామాగ్రి కావచ్చు భారీ ఎత్తున కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎదురుకాల్పు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎదురుకాల్పులు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే మళ్ళీ శనివారం రోజు జరిగినటువంటి యొక్క సంఘటన అంటే ఛత్తీస్గఢ్ లో నారాయణపురంలో అమూజిబడిలో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 8 మంది మరణించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు జరగడం జరిగింది. మొత్తం మీద చూస్తే మావోయిస్టుల ఏరువేతకు కేంద్రము అన్ని రకాల ఏర్పాట్లు అంటే సిద్ధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అంతర్గత భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క తీవ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు వీళ్ళ మీద ఉక్కుపాతం మోపుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.